ఏమండోయ్! ఎప్పుడూ ఒకటేలాంటి గోంగూర తింటే ఏం బావుంటాది. ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేద్దామా? రండి. ఇప్పుడైతే గోంగూర అని కొంచెం మంచిగా తీసుకొని ముదురు రకం గాకుండా, ఎండలో గాకుండా నీడ పట్టున గుంజి ఆరబెట్టుకోండి. కొంచెం 50% అయ్యేంత వరకు నానబెట్టుకొని, ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ కూడా దట్టియాలి, ఎక్కువ కాదు. ఇలాగ మంచిగా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ మనం సిమ్‌లోనే దీన్ని చేసుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు మంచిగా వేయించుకొని, ధనియాలు, ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చండోయ్! దాన్ని మంచిగా 50% దంచిన తర్వాత ఇప్పుడు జీలకర్ర, ఉప్పు, ఇంకొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు రుబ్బుట్రోలు తీసుకొని ఈ 70% కుక్ అయిన దాన్ని మనం ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ రుబ్బుకోండి. దీనికి గినియన్స్ ఏం టచ్ చేయకూడదండోయ్! ఎందుకంటే పాసిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. దీన్ని మెత్తంగా రుబ్బుకోవాలి. ఇంచుమించు 2 మంత్స్, 3 మంత్స్ మనకి మంచిగా ఇది ఉంటాది. దీనికి వాటర్ అయితే అస్సలు టచ్ చేయబాకండోయ్! ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 2 ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, తెల్లపాయలు వేసుకొని మంచి స్మెల్ వచ్చేదాకా పోపుని వేయించుకోవాలి. ఏ కూరకైనా, దేనికైనా పోపు మెయిను. ఏందంటే ఆ మెయిన్ అనే దాన్ని మంచిగా చేసుకోపోయామంటే కొంచెం వేరే స్మెల్స్ వస్తాయి. ఇందాక చేసిన గోంగూర అయితే దీంట్లోకి వేసి కొంచెం టైట్‌గానే ఉంటది. మంచిగా అదే ఆయిల్‌లో లైట్ సిమ్‌లోను దాన్ని కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటే దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఎంతో టేస్టీ అయిన డ్రై గోంగూర పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండోయ్! ఏం